తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో దీన్నే మనం మాప్ ఆఫ్ ఫేజ్ అని కూడా అంటూ ఉంటాం అన్నట్టు. సో ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా సీట్ వచ్చిందని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ఫస్ట్ సీట్ వచ్చింది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది మనకు అని అంటే, సో ఐదర్ మీకు పీపీటీ కావచ్చు, బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్స్ కావచ్చు. ఏ కోర్స్ అయినా కూడా మనకు సీట్ వచ్చిందని చెప్పి ఎట్లా తెలుస్తుంది అనే విషయానికి వస్తే, కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి అలాట్మెంట్స్ అనేది అరౌండ్ మనకి 350 ఓకేనా. సో 350 to 4 మధ్య లోపల రిలీజ్ అయిపోయినాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సో అరౌండ్ 350 to 4 మధ్యలో మెసేజెస్ అయితే వచ్చినాయి అన్నట్టు. ఫస్ట్ అలాట్మెంట్ అయితే మనకు తెలిసేది ఎట్లా కదా అంటే మెసేజ్ అనేది వస్తుంది అన్నట్టు. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది మీకు సీట్ అలాట్మెంట్ అయితే, ఓకేనా. ఏ కాలేజ్ వచ్చింది అని చెప్పి కాలేజ్ కోడ్ అనేది ఇస్తారు వాళ్ళు, అండ్ ఏ కోర్స్ లోపల వచ్చింది అని చెప్పి కోర్సు కోడ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అలాట్మెంట్ అయిన తర్వాత మెసేజ్ అయితే వస్తుంది. ఇన్ సమ్ సిచ్యువేషన్స్, రేర్ సిచ్యువేషన్స్ లోపల మెసేజ్ అనేది రాదన్నట్టు. సో మెసేజ్ రాకపోతే ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, సెకండ్ ఈజియెస్ట్ వే, ఫస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే సీట్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయినట్టే, ఓకేనా. సీట్ వచ్చినట్టే, సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే మనకి. అండ్ సెకండ్ ఏంటిది కదా అంటే, సెకండ్ కన్ఫర్మేషన్ ఇస్ సింపుల్లీ మనకు అలాట్మెంట్ అనేది పీడిఎఫ్ వైజ్ రిలీజ్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది పీడిఎఫ్ లాగా ఒకటి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్ లోపల. అండ్ ఈ పోర్టల్ లోపల ఏదైతే పీడిఎఫ్ రిలీజ్ చేసారో ఆ పీడిఎఫ్ లోపల మీ పేరుంటే మాత్రం మీకు సీట్ వచ్చినట్టే. సో మీరు ఏం చేయాలి కదంటే నోటిఫికేషన్స్లకు పోయి, అండ్ ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ లిస్ట్ ఇన్ మాప్ ఆఫ్ ఫేస్ అని ఉంది కదా, ఈ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇందులోపల కాలేజ్ వైజ్, కోర్స్ వైజ్ డీటెయిల్డ్గా ఎవరెవరికి సీట్ వచ్చింది అని చెప్పి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఓఎంసీహెచ్ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లోపల ఎవరెవరికి సీట్ వచ్చింది అని చెప్పి డీటెయిల్గా ఈ పీడిఎఫ్ లోపల మెన్షన్ చేశారు అన్నట్టు. సో వాళ్ళ ర్యాంక్ ఉన్నది, రూల్ నెంబర్ ఉన్నది, స్టూడెంట్ నేమ్ ఉన్నది, లోకాలిటీ స్టేటస్, ఓకేనా. అండ్ కేటగిరీ, జెండర్, మైనారిటీ స్టేటస్, పిహెచ్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, అడ్మిషన్ డీటెయిల్స్ అని చెప్పి మనకు డీటెయిల్గా ఈ పీడిఎఫ్ లోపల మెన్షన్ చేసారు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, సింపుల్లీ ఈ పీడిఎఫ్ని నువ్వు ఓపెన్ చేసుకొని మీ నేమ్, ఓకేనా, మీ నేమ్ ఫుల్ నేమ్ అనేది సెర్చ్ చేయాలి. ఫుల్ నేమ్ అనేది సెర్చ్ చేయాలి, ఓకేనా. లేదు అన్న సిచ్యువేషన్ లోపల ఏం చేస్తారు కదా అంటే, మీ రూల్ నెంబర్ని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఈ పీడిఎఫ్ లోపల, లేకపోతే మీ ర్యాంక్ని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సెర్చ్ చేస్తే మీకు సీట్ వస్తే మాత్రం ఈ లిస్ట్ లోపల మీ పేరు ఉంటుంది. ఆల్రెడీ నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది అన్న, లేకపోతే ఆల్రెడీ నాకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందన్న, ఇప్పుడు ఫేజ్ 3లో సీట్ వచ్చింది రాలే అని చెప్పి ఇట్లా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఇక్కడ మీకు అడ్మిషన్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా, ఓకేనా. సో ఈ అడ్మిషన్ డీటెయిల్స్ అని చెప్పి ఏదైతే ఉందో ఈ అడ్మిషన్ డీటెయిల్స్ లోపల మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, ఇక్కడ మీకు ఫేజ్ 1 లోపల వచ్చిందా, ఫేజ్ 2 లోపల వచ్చిందా, లేకపోతే ఫేజ్ 3 లోపల వచ్చిందని చెప్పి డీటెయిల్డ్గా మెన్షన్ చేసారు అన్నట్టు, ఓకేనా. సో క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు సీట్ అనేది ఏ ఫేజ్ లోపల అయింది అని చెప్పి అడ్మిషన్ డీటెయిల్స్ లోపల ఉంటుంది, ఓకేనా. ఏడిఎం డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫేజ్ 1 లోపల వచ్చిందా, లేకపోతే ఫేజ్ 2 లోపల వచ్చిందా, లేకపోతే ఫేజ్ 3 లోపల వచ్చిందా అని చెప్పి డీటెయిల్గా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అంటూ. ఇక్కడ ఫేజ్ 3 అని చెప్పి, ఓకేనా, ఫేజ్ 2 అని చెప్పి, ఫేజ్ 1 అని చెప్పి, ఫేజ్ 1, ఫేజ్ 2. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి కదా అంటే, నీ నేమ్ అనేది నువ్వు సెర్చ్ చేయాలి ఫస్ట్, ఓకేనా. నేమ్ ఆర్ రూల్ నెంబర్ ఆర్ ర్యాంక్ అనేది నువ్వు డీటెయిల్గా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆల్రెడీ నీకు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, అడ్మిషన్ డీటెయిల్స్లోకి పోయి ఫేజ్ 1 ఉందా, ఫేజ్ 2 ఉందా, ఫేజ్ 3 ఉందా చూడు. ఒకవేళ ఫేజ్ 3 అని ఉన్నదనుకో, నువ్వేం చేయాల్సి ఉంటుంది కదా అంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో లేదు ఫేజ్ 1 లోపల ఫేజ్ 2లో సీట్ రాలే, ఫేజ్ 3లో నీ పేరు అనేది కనబడుతుంది అంటే నీకు సీట్ అలాట్మెంట్ అయినట్టు, ఓకేనా. సో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంది కదా అంటే, యూ హ్యావ్ టు విజిట్ యువర్ కాలేజ్ డైరెక్ట్లీ, ఓకేనా. ఎప్పటివరకు టైం ఇచ్చారు రిపోర్టింగ్కి అని అంటే, కాలేజ్కి డైరెక్ట్ పోయి మనం రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. రిపోర్టింగ్ చేసుకోవడానికి మనకు 16th ఫిబ్రవరి 2026
4 PM దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఓకేనా? సో, ఈ టైం లోపు మీరు కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ జేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ ఈజియెస్ట్ వే మెసేజ్ ఒస్తది. ఒకవేళ మెసేజ్ రాకపోతే కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ పీడిఎఫ్ ఉంది. ఇండ్లకొచ్చి మీరైతే చెక్ జేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? అలాట్‌మెంట్ పీడిఎఫ్ లోపల. లేదు ఇంకొక అదర్ వే ఏమన్నా ఉందా అనంటే సింపుల్ ఏం లేదు. ఈ పోర్టల్ ఉంది గదా! అలైడ్ హెచ్ఎస్ డాట్ టీఎస్‌సిహెచ్ ఈ అలైడ్ హెచ్ఎస్ డాట్ టీఎస్‌సిహెచ్ పోర్టల్‌కైతే రావాల్సుంటదన్నట్టు. ఈ అలైడ్ హెచ్ఎస్ డాట్ టీఎస్‌సిహెచ్ పోర్టల్‌కొచ్చిన తర్వాత ఏం జేయాల్సుంటది గదా! అంటే ఇక్కడ వెబ్ అలాట్‌మెంట్స్ అని ఉంది గదా! ఈ వెబ్ అలాట్‌మెంట్స్ అనేది ఓపెన్ జేసుకోవాలి. ఓపెన్ జేసి డౌన్‌లోడ్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని ఉంటది. దీని మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. సో, క్లిక్ హియర్ టు పే యూజింగ్ ఆన్‌లైన్. సో, క్లిక్ హియర్ టు పే ఆన్‌లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంటది. దీన్ని ఓపెన్ జేయాలి. ఓపెన్ చేస్తే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. మన రూల్ నంబర్ అడుగుతది. ఓకేనా? మన ర్యాంక్ అడుగుతది. మన మొబైల్ నంబర్ అడుగుతది. మన రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. ఇవి ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. ఓకేనా? సబ్మిట్ కొట్టిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే నీకు సీట్ వచ్చినట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ కాకపోతే నీకు సీట్ రానట్టు. సో, నువ్వేం జేయాలి ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టుడుతోటి అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందా లేదా అనేది చెక్ జేయాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే సీట్ అనేది అలాట్‌మెంట్ అయినట్టు. కాకపోతే సీట్ అనేది అలాట్‌మెంట్ కానట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయిపోయిన తర్వాత అందులోపల నువ్వు జూడాలె. ఏంటిది? ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ ఉందా? లేకపోతే ఫేజ్ 2 లోపల వచ్చిన కాలేజ్ ఉందా? లేకపోతే ఫేజ్ 3 లోపల వచ్చిన కాలేజ్ ఉందా అని జెప్పి. ఓకేనా? సో, చెక్ జేసుకోరి. అండ్ దాంతో పాటుగా ఈ అలాట్‌మెంట్ పీడిఎఫ్‌లో గూడా చూడుర్రి. మీకో క్లారిటీ వస్తది. మీకు అలాట్‌మెంట్ అనేది ఫేజ్ 1లో అయిందా? 2లో అయిందా? 3లో అయిందా అని జెప్పి. ఒకవేళ ఫేజ్ 3లో సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం పక్కా యూ హావ్ టు గో టు యువర్ కాలేజ్ డైరెక్ట్‌లీ అండ్ విజిట్ యువర్ కాలేజ్. ఫిజికల్‌గా విజిట్ జేసి సర్టిఫికేట్‌లనేవి సబ్మిట్ జేయాల్సుంటది. సో, ఇది ఇన్ఫర్మేషన్ 16థ్ ఎప్పటిదాకా 16థ్ ఫెబ్ 2026 4 PM దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ జేయడానికి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మన టార్గెట్ 100K బిఫోర్ 2026. సో, మీరు ఇది అచీవ్ గావాలి అంటే మనం దీన్ని అచీవ్ జేయాలంటే మీరు సబ్స్క్రైబ్ జేసుకోవాలి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయాలి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వీడియో ఏం గావాలని జెప్పి కింద కామెంట్ జేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.